అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి బోరుగడ్డ అనిల్ గారు గుంటూరేమో పాపం ఆయన నోటితోల వలన ఒక 2 నెలలో 3 నెలల్లో జైలు శిక్ష అనుభవించి జైల్లో ఉండి వచ్చారు. పాపం ఆయన భార్య ఎంతో హుందాగా ఉన్నారు కదా. మరి అనిల్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మరి అటువంటి బూతులు తిట్టేటప్పుడు ఏ విధంగా తిట్టాలి, ఎలా తిట్టాలనేది తెలుసుకోవాలా లేదా? అలా తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈరోజు రోడ్డు మీద ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేస్తున్నా నేను అంటే ఆయనకు అవసరమైనప్పుడు వాడుకున్నాడు, తర్వాత బయటికి గింటాడు. ఏమన్నారు ఒకసారి చెప్పండి. ఆయన వాగిన మాటలన్నీ గూగుల్లో ఉంటాయి, టచ్ చేసి చూడండి. ఆయన వీడియోలు మస్తుగుంటాయి. ఏంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆర్డర్ వేస్తే అప్పుడు లేపేస్తానంటాడు అని అన్నాడు. అవునా కాదా? మరి ఈరోజు ఆయన కాపాడటానికి ఎవరు? ఆయన క్యాంప్ ఆఫీస్ చుట్టూ కూడా దగ్గర కూడా రానివ్వటం లేదు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారులు, మాజీ మంత్రి ఆయన కూడా పలకరించకుండా నీవెవరూ మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని అనటానికి ఎంతవరకు సబబు ఒకసారి చెప్పండి. మరి అటువంటి వాళ్ళ పార్టీలో చేరి ఈ విధంగా మాట్లాడటం, ఆ విధంగా చెప్పి ఒక 5-6 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని అలా మాట్లాడటం, దగ్గరికి రానియకుండా అలా చేయటం ఎంతవరకు సబబు? చాలా వరకు మంచిది కాదు కదా. మరి అదేవిధంగా ఆయన ఆర్డర్ వేసింటే ఒక లోకేష్ గారిని కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఒక నారా చంద్రబాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిని కానీ ఏ దమ్ము లేపేసేవాడు కాదా? లేపేసేవాడేగా. మరి ఈరోజు ఆయన ఎందుకు బయటికి ఇంటేశారు? ఎందుకు పలకరించలేకపోతున్నారు? అంటే వాడుకున్నన్ని రోజులు వాడుకున్నారు, అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఆయన వాగటం లేదు. నాది బుద్ధి తక్కువే, నేను మాట్లాడినాను, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని వేడుకున్నారేమో, వదిలివేశారు. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ వాగటం లేదని పట్టించుకోకుండా అలా మాట్లాడటం ఎంతవరకు సబబు ఒకసారి చెప్పండి. అది చాలా వరకు కూడా మంచిది కాదు. అదేవిధంగా మన కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారంట. ఆయన్ని కూడా అదే ప్రకారంగా అదేవిధంగా వాడుకుంటారు, వాడుకున్నందు రోజులు వాడుకొని వదిలేస్తారు. నువ్వెవరో మాకు తెలియదు. ఆయన ఎవరు గతసారి కూడా కారుమూరి వెంకటరెడ్డి ఎవరు, ఆయన ఎవరు కూడా మాకు తెలియదు అన్న వ్యక్తులు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు. ఒక మాజీ ముఖ్యమంత్రి పరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా అన్నారు. ఈరోజు అలా అనటం ఏంటి? ఒక రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద కూర్చొని దీక్ష చేయవలసిన అవసరం ఏమి? అది అవసరమైంది, వాళ్ళు వాడుకున్నారు, వదిలేశారు. అది అలా ఉందన్నమాట. ఇక ఏం జరుగుద్దో, ఎలా జరుగుద్దో, ఆయన పార్టీలోకి రప్పించుకుంటారా లేక బయటికి గెంటేశారా అనేది వేచి చూడవలసిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.